హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. ఓకేనా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌కి నెక్ వచ్చింది. ఇది ఎలా కట్ చేసుకోవాలో కటింగ్‌లో చూపిస్తాను. ఓకేనా. ప్రిన్సెస్ కట్ మధ్యలో డాట్ వేసుకోవాలి. చూడండి, ప్రిన్సెస్ కట్ మధ్యలో డాట్, బ్యాక్ ఓపెన్. బ్యాక్‌కి వర్క్ ఏమి ఇవ్వలేదండి బ్లౌజ్‌కి. అందుకు ప్లెయిన్ పెట్టేసి ఈ విధంగా పైపింగ్ వేశాను చూడండి. హ్యాండ్స్ షార్ట్ హ్యాండ్స్ అండి. ఇవి పెళ్లి కూతురు డ్రెస్ అండి. ఓకే, లెహెంగా ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు క్లియర్‌గా చూపిస్తాం. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా యూజ్ అనుకుంటే షేర్ చేయండి. ఓకేనా. చూడండి, ఫస్ట్ ఓపెన్స్ మన వైపు ఉండాలండి. ఈ విధంగా స్కేల్ పెట్టుకొని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఓపెన్స్ మన వైపుకు ఉండాలి. మీటర్ క్లాత్ చిన్న పన్ను అయినా సరిపోతుంది. పెద్ద పన్ను అయితే 80 పాయింట్స్ సరిపోతుందండి క్లాత్. ఓకేనా. ఈ సైజ్‌కి ఓకే. చూడండి, ఫస్ట్ ఒక పావించి లైన్, ఇంకో లైన్ డ్రా చేయండి. ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి. 2 లైన్స్ డ్రా చేయాలి. ఎందుకంటే ఒకటి ఎడ్జెస్ సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవడానికి ఒక పావించి ఉక్సులు పట్టి కాజా పట్టికి. లెంత్ 14, దానికి ముప్పావించి కలపండి. పైన హాఫ్ ఇంచ్ షోల్డర్ జాయిన్ చేయడానికి, కింద మనం పైపింగ్ ఏసాం కదా, దానికి ఒక పావించి. అంటే పావుతక్కువ 15 ఇంచులు మార్క్ చేయండి. ఈ విధంగా 2 లైన్స్ డ్రా చేయండి. ప్రతిదీ మీరు క్లియర్‌గా చెప్తానండి. ఒకటికి 2 సార్లు వీడియో చూడండి. ఓకేనా. షోల్డర్ 5½ పెట్టండి. ఆర్మ్ డౌన్ 6 పెట్టండి. కొంచెం దూరంలో అదే 6 పెట్టండి. ఓకేనా. ఈ విధంగా లైన్ డ్రా చేయండి. ఇది చెస్ట్ లైన్ అండి. బాడీలో చెస్ట్ ఎక్కడుందంటే చెప్తాం గానీ, క్లాత్ మీద చెప్పలేం గదా. చెస్ట్ 34 అంటే 8½ 1½ ఖర్చు. మళ్ళా చెస్ట్ లైన్‌లో 5½ మార్క్ చేయండి. ఈ విధంగా లైన్ డ్రా చేయండి. ఓకేనా. కార్నర్‌లో 1½ మార్క్ చేయండి. ఒకవేళ అర్థం కాకపోతే పాజ్ చేసి చూడండి. లేకపోతే స్లో మోషన్‌లో పెట్టుకొని చూడండి. ఓకేనా. హ్మ్. ఇలా ఆర్మ్ హోల్ షేప్ తీసేయండి. ఓకేనా. 7½ రావాలండి. వస్తే కరెక్ట్. ఈ ఫార్ములా మీకెప్పుడు నేను చెప్తుందే. వేస్ట్ వేస్ట్ 28 అండి. 7, 1 ఇంచ్ డాట్స్, 1½ ఖర్చు. ఈ విధంగా చూడండి. ఆర్మ్ హోల్ 7½ ఇంటూ 4 ప్లస్ 4 అండి. అంటే చూడండి 34 వస్తుంది. నెక్ విడ్త్ 4, దానికి హాఫ్ ఇంచ్ కలపండి. 4½ మార్క్ చేయండి. నేను ఎప్పుడైనా బ్యాక్ నెక్ తీసుకోనండి మాక్సిమం. ఫుల్ లెంత్‌లో నుంచి నెక్ విడ్త్ తీసేస్తే మిగతాది మనకి బ్యాక్ నెక్ వచ్చేస్తుంది. ఈ విధంగా మార్కింగ్ మీదే కట్ చేయండి. మనకి బ్యాక్‌కి నేను ఫ్రంట్ నెక్ తీసేసిన తర్వాత బ్యాక్ నెక్ తీస్తానండి. రౌండ్ తీసాను. మీకు చూపించాను కదా, బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత దానికి ఎంత తీసానంటే పావుతక్కువ 3 నెక్‌కి ఇచ్చానండి. పావుతక్కువ 3లో ఇంకో పావుతక్కువ 3 ఉంటది కదా. పైపింగ్ ఏసేసరికి ఒక పావించి పోద్ది. 3 ఇంచులు నెక్‌కి అయిపోయింది. 2:30లో హాఫ్ ఇంచ్ షోల్డర్ జాయింట్ చేయడానికి ఇచ్చాను. 2 ఇంచెస్ షోల్డర్ పట్టి వచ్చిందండి. ఇది మీకు కాన్సెప్ట్ నేను చెప్పాలనుకుంది. ఓకేనా. ఇదండి కటింగ్. చూడండి, ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇంటూ మార్క్ చేసేయాలి. ఓపెన్స్ కదా, బ్యాక్ ఓపెన్ కాబట్టి 2 విడివిడిగా ఉంటాయి. ఇంటూ మార్క్ చేసేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందండి. చూడండి, ఆపోజిట్‌లో క్లాత్ ఎలా వేస్తున్నానో నేను ఒకసారి చెక్ చేయండి మీరు. ఓకేనా. ఇలా రివర్స్ చేసి ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. డబుల్ ఫోల్డ్ ఎయ్యాలి మళ్ళా. ఓకేనా. 4 లేయర్స్ రావాలి. హ్యాండ్ జాయింట్ చేసుకోవాలంటే హ్యాండ్‌కి 4 లేయర్స్ రావాలి. ఒక లైన్ డ్రా చేసుకోండి. ఈ విధంగా హ్యాండ్ లెంత్ 5, దానికి 1 ఇంచ్ యాడ్ చేయండి. చూడండి, ఆర్మ్ డౌన్ 3కి మార్క్ చేయండి ఈ విధంగా. ఎందుకంటే చిన్న సైజు కదా, నడుము సైజ్ 28 అంటే 30 కంటే బిలో ఉంది కాబట్టి చిన్న సైజు. ఆర్మ్ హోల్ 7½ మార్క్ చేయండి. సారీ అండి, నేను కనిపిస్తుంది అనుకున్నాను, కనిపించట్లేదు. హ్యాండ్ లూజ్ 5½ అండి. అందుకే చూడండి, అక్కడి నుంచి 1½ ఖర్చు. ఈ విధంగా లైన్స్ డ్రా చేసేయండి. ఓకేనా. 1½ మార్క్ చేయండి ఈ విధంగా. అక్కడి నుంచి ఆర్మ్ హోల్ స్కేల్‌ని ఈ విధంగా ప్లేస్ చేయండి. ఆర్మ్ హోల్ స్కేల్ పెట్టడం కూడా మెయిన్ ఇంపార్టెంటేనండి. ప్రతిదీ ఇంపార్టెంటే. ఇది అది అని ఏదీ లేదు. ఓకేనా. మీరు క్లియర్‌గా చూడండి. ఒకటికి 2 సార్లు చూడండి. చాలా వీడియోస్ ఉన్నాయి. మాక్సిమం అన్ని సైజులు ఉన్నాయండి. మీరు ఒక్కసారి చెక్ చేయండి. మార్కింగ్ మీదే కట్ చేయండి. మన వీడియోస్ నచ్చితే మాత్రం లైక్ చేయండండి. చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. ఓకేనా. నచ్చితే ఒకవేళ లైక్ చేయండి. ఓకే. ఫ కింద ఎడ్జెస్ సమానంగా లేవు కదా, కింద కూడా కట్ చేసేయండి. ఈ విధంగా కట్ చేసేసుకోవాలండి. సైడ్ ఎక్స్‌ట్రా ఖర్చు వదిలేసి ఈ విధంగా కట్ చేసేయండి. ఓకే. ఇలా కట్ చేసేసుకొని సెంటర్ కార్డ్ పెట్టండి. చంకలో కూడా కార్డ్ పెట్టేసేయండి. చంకలో కూడా కార్డ్ పెట్టేసి ఓపెన్ చేసేసి మనం 2 లేయర్స్‌కి ఫ్రంట్ పార్ట్‌కి లోతు తీసుకోవాలండి. దేనికైనా ఫ్రంట్ పార్ట్‌కి లోతు తీయాలి. తీస్తేనే బ్లౌజ్ ఫిట్టింగ్ బావుంటుంది. ఉగ్గులు లేకుండా ఉంటుంది. చంకలో ఉగ్గులొచ్చేసినట్టు ఉంటుంది. ఉగ్గులు లేకుండా ఉండాలంటే మనం ఇలా ఫినిషింగ్ ఇచ్చుకోవాలి. ఓకేనా. కార్డ్ పెట్టేసేయండి. లోతు తీసిన వైపు కార్డ్ పెట్టేసేయండి. మనకు ఫ్రంట్ పార్ట్ అని తెలుస్తుంది. ఓకేనా. ఈ విధంగా ప్లేస్ చేసుకున్నాం. అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ మీద ఇప్పుడు ఓపెన్స్ ఆపోజిట్ సైడ్‌లో ఉండాలండి. ఎందుకంటే బ్యాక్ ఓపెన్ కదా,
ఆల్రెడీ మనం ఓపెన్ తీసేసాం. ఫ్రంట్ క్లోజ్‌లో ఉండాలి. ఓకేనా? చూడండి ఒక లేయర్ తీసుకొని, ఒక లేయర్‌ని పావించి ఉక్సులు పట్టి, కాజా పట్టికి ఉంచాం కదా! అది బయటికి కనిపించాలండి. ఆ విధంగా ప్లేస్ చేయండి. చూడండి ఈ విధంగానే మీరు ప్లేస్ చేసుకోవాలి. ఓకేనా? ఇలాగే క్లాత్‌ని అడ్జస్ట్ చేసుకొని వేస్ట్ చేయకుండా క్లాత్‌ని ఎక్కడ వేస్ట్ చేయకూడదండి. ఇట్లా ఒక 1 ఇంచ్ బయటికి క్రాస్‌గా మార్క్ చేయండి. ఎప్పుడు చెప్పేదేనండి. అడుగుతున్నారు. 4 లేయర్స్ సమానంగా రావాలండి. మనం సైడ్ జాయింట్ చేసినప్పుడు ఒకవేళ 28 అనుకోండి ఫ్రంట్ పార్ట్‌కి 14 బ్యాక్ పార్ట్‌కి 14 అంటే ఒక పార్ట్‌కొచ్చి 7 ఈచ్ వన్. అలా 4 పార్ట్స్ సమానంగా రావాలండి. అలా వస్తే చంకలో లాగేసినట్టు లేకుండా మనకి నీట్‌గా ఉంటుందండి. ఒంటికి పట్టేసి బాడీకి టచ్ అయ్యి చక్కగా నీట్‌గా ఉంటుంది. యాస్ టీజ్‌గా అలా ఉంది అలా తీసేయండి. చంకలో వీల్ మార్క్ చేయండి. ఎందుకంటే చంకలో మనం లోతు తీయాలి కదా! హ్యాండ్‌కి తీసాం. అదే విధంగా ఫ్రంట్ పార్ట్‌కి కూడా మనం లోతు తీయాలి. బ్యాక్ పార్ట్‌కి సమానంగా తీసేయండి. ఓకేనా? ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాం కదా! సెంటర్ కార్డ్ పెట్టండి. పెడితే ఏమవుతుందంటే మనకు వర్క్ వచ్చింది కదా! వర్క్‌ని మనం కరెక్ట్‌గా స్టిచ్ చేసుకోవడానికి సెంటర్ కార్డ్ పెట్టుకుంటే ఈజీ అవుతుందండి. ఓకేనా? చెస్ట్ 1 పార్ట్ 8 ½ దానికి 1 ఇంచ్ యాడ్ చేయండి. అంటే 9 ½ దగ్గర మార్క్ చేయండి. ఇటుకి 3 ½ మార్క్ చేయండి. ఓకేనా? ఇక్కడ ప్లస్ సింబల్ రావాలండి. కింద 3 మార్క్ చేయండి. ఇక్కడ నుంచి 2 ఇంచెస్ మార్క్ చేయండి. పైకి 2 ఇంచెస్ మార్క్ చేయండి మళ్ళా. చూడండి ఈజీ అండి. చాలా ఈజీ. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ చాలా ఈజీ. ప్రిన్సెస్ కట్టే బ్లౌజే కాదండి. షేప్ బెల్ట్‌లు కూడా ఈజీ. మీరు ఒకటికి 4 సార్లు ఇనండి. ముందు నా లాంగ్వేజ్ మీకు అర్థం అవ్వాలి. నేను మాట్లాడేది తెలుగే కాదంటలేదు. కాకపోతే ఒక అంటే నేను చెప్పేది అర్థమైతే మీకు 4 డేస్‌లో ఈజీగా అర్థమవుతుందండి. అర్థం అవ్వకుండా ఏముండదు. ఈ భూమి మీద ఎవరన్నా చేయగలుగుతున్నారంటే మనము చేయగలం. మాక్సిమం మనకేం పెద్ద కష్టం కాదిది. చూడండి పావించి, పావించి వదిలేసి ఈ విధంగా చెక్ చేయండి. చెక్ చేసుకొని 7 దగ్గర మార్క్ చేయండి. అక్కడి నుంచి 1 ½ సరిపోయింది నాకు. ఒకవేళ చాలలేదనుకోండి బయటకి మార్క్ చేస్తా. ఎక్కువైపోయిందనుకో లోపలికి మార్క్ చేస్తాను. అంతేనండి. ఏమి లేదు ఈజీ. చంకలో లోతు తీసేయండి. ఈ విధంగా లోతు తీసేయాలి. 1/2 ఇంచ్ లోతు తీసేయండి చంకలో. ఓకేనా? మీకేమన్నా అర్థం కాకపోతే నేను చెప్తానండి. కాకపోతే కొంచెం టైం పడుతుంది. నాకు షాపు, ఈ క్లాసెస్ ఇవన్నిటి మీద అవ్వట్లేదండి. బ్యాలెన్స్ చేయలేకపోతున్నాను. మాక్సిమం ట్రై చేస్తానండి. మీకు కావాల్సిన కొలతలన్నీ మెజర్‌మెంట్స్‌తో సహా, ఫార్ములాస్‌తో సహా అన్నీ మీకు చెప్తానండి. ప్రాబ్లమ్ ఏం లేదు. అంబ్రెల్లాకి ఫార్ములా ఎలా ఏసుకోవాలి, డ్రెస్‌కి ఎలాగో, బ్లౌజ్‌కి ఎలాగో, బ్లౌజ్ ఏ సైజ్ వాళ్ళకి ఎలా సెట్ అవుతుంది అనేది ప్రతి ఒక్కటి మీకు క్లియర్‌గా మెన్షన్ చేస్తానండి. ప్రాబ్లమ్ ఏం లేదు. ఓకేనా? ఇది చూడండి ఈ ప్లేస్ తీసేయాలి. ఇప్పుడు మనం డాట్ వేసిన ప్లేస్ ఉంది కదా! మనం ఆ ప్లేస్ తీసేసి 2 జాయింట్ చేసి స్టిచ్ వేస్తే మీకు బ్లౌజ్ చూయించాను కదా! ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అంటే అలా ఉంటది. మధ్యలో డాట్ రావాలి. ఆ డాట్ ఎలా వేయాలో నేను చూపిస్తానండి. ఇలా 1/2 ఇంచ్ మాత్రం లోతు తీసేయాలండి. లోతు తీస్తేనే పర్ఫెక్ట్‌గా ఉంటుందండి బ్లౌజ్ ఎప్పుడైనా లేకపోతే ఉగ్గులు ఉగ్గులుగా ఉంటుంది. నీట్‌గా ఉండదు. ఓకేనా? డాట్ వేసుకోవాలి. ఇది అండి బ్యాక్ పార్ట్. ఫ్రంట్ పార్ట్, బ్యాక్, ఫ్రంట్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.